వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఏదైతే సీజేపీ పార్టీ తలపెట్టిందో ప్రొటెస్ట్, ఆ ప్రొటెస్ట్‌కి అన్ని పార్టీలు కూడా సంఘీభావం తెలుపుతున్నాయి. అండ్ ఈరోజు కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున యువత కూడా కథలు రావడం జరిగింది. మనం అక్కడ చూసుకోవచ్చు కూడా. అండ్ మనతో పాటు కొంతమంది యువకులు కూడా ఉన్నారు. విచిత్ర వేషధారణలో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంది మీరు ఇట్లా విచిత్రమైన గెటప్ వేసుకొని మీ ప్రొటెస్ట్‌ని తెలియపరుస్తున్నారు? అసలు ఎందుకు? అన్న, మనం ఏ విధంగా చేసినా సేఫ్గా చేస్తున్నాము, సేఫ్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. మాదంతా ఒకటి, ఢిల్లీ వరకు మా వాయిస్ వినిపించాలి. అసలు ఏం ఏం కోరుకుంటున్నారు? సీజేపీ పార్టీ తరఫున కానీ వివిధ పార్టీలు కూడా వచ్చి మీ విద్యార్థులకి సంఘీభావం తెలుపుతున్నారు కదా, అసలు ఏం న్యాయం కోరుకుంటున్నారు మీరు? అన్న, ఏ పార్టీ వచ్చింది ఏ పార్టీ పోయింది అనేది మాకు సంబంధం లేదన్న. మాకు కావాల్సిందంతా జస్టిస్ అన్న. ఎక్కడైతే 22 lakhs స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాసినారో అందులో చాలామంది వచ్చింది అనుకోని ప్రిపరేషన్ అంతా వదిలేసినారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా చెల్లె కూడా రాసింది. ఆమె కూడా మార్క్స్ 540 మార్క్స్ వచ్చినాయి అప్రాక్స్. సో ఆమె వదిలేసింది అండ్ షీ వాజ్ హ్యాపీ, వచ్చేసింది సీట్ అనుకొని. అండ్ తర్వాత సడన్గా పేపర్ లీక్ అది ఇది అని చెప్పి మొత్తం క్యాన్సిల్ చేసేసినారు. దాంతో ఆమె 4 years నుండి పడుతున్న స్ట్రగుల్ అంతా పోయింది. వన్ నైట్లో మొత్తం వైపౌట్ అయిపోయింది. ఆమె మళ్ళీ డిప్రెషన్లో ఉండి దాని నుండి బయటకు వచ్చి సెకండ్ అటెంప్ట్ చేసే వరకు మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి. ఎందుకంటే ఆ డిప్రెషన్ ఆమెను చాలా ఎఫెక్ట్ చేసింది. అలానే మన 21 మెంబర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలన్నా? అకౌంటబిలిటీ ఎవరో ఒకరు తీసుకోవాలి, ముందుకు రావాలి. అందుకే మేము ధర్మేంద్ర ప్రధాన్ని రెసిగ్నేషన్ అడుగుతున్నాం. రైట్. ఇప్పుడు ఏదైతే మీరు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని, కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే విద్యా వ్యవస్థ అంతా గాడిన పడుతుంది అనుకుంటున్నారా? అన్న, ఒక్కసారి ఒక్క రిజిగ్నేషన్ వస్తే పదవి పోతుందనే భయంతో ఈ యువకులు ప్రశ్న లేపుతారనే భయంతో నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా సరిగ్గా వాళ్ళ పనిని సక్రమంగా చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక భయం వాళ్ళ లోపల పుడుతుంది. రైట్, థ్యాంక్ యూ. మేడం నమస్తే. నమస్తే అన్న. ఇందాక మీకు ఏదో ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి బాగా బాధ అండ్ కోపం కూడా చూపిస్తున్నారు. అసలు ఏమైంది? కోపం వచ్చింది, చెంప మీదకి వెళ్ళి కొట్టబుద్ది అయింది నాకైతే. నేను ప్రొటెస్ట్ కోసం వస్తే నీకు ఎంత పైసలు ఇచ్చిర్రు, నువ్వు మోదీ పెళ్ళం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను ఒకటే మాట్లాడినా, మోదీ పెళ్ళం నీకు చెల్లేనా అక్కనా, నీకెందుకు బాధ అవుతుందని నేను అడిగినా అన్న. నేను ఇక్కడ ఒకదాని గురించి వస్తే వాళ్ళు ఇప్పుడు నేను ఆయన ఏం అడిగినా అంటే మీరు బీజేపీయా, మరి మీరు ఏది మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మనం ఊకునే రకం కాదు. నేను కూడా ఇడ్చొచ్చిన, ఇడ్చిన ఒకటి. ఎవరు ఎవరు మిమ్మల్ని అట్లా అన్నారు? అసలు ఏమని మాట్లాడుతున్నారు? అన్న నాకు గుర్తు కూడా లేదు, ఫేస్ చూస్తే గుర్తుపడతా కానీ ఏమంటున్నారు అంటే ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతుంటే చాలా మీడియా వాళ్ళు వచ్చి నాతోని అది అవుతున్నారు. తను కూడా వచ్చి నాకేమంటున్నారు అంటే ఇది పెట్టినారు, మీరు నీట్కి వచ్చారు కదా, మరి నీట్ గురించి మాట్లాడాలి, వాళ్ళ పర్సనల్స్లో ఎందుకు పోతున్నారు అంటే వాళ్ళు మీకు చుట్టమా అని నేను అడిగిన. బీవీ నహీ హే తో దేశ్ మారోగే క్యా పడవే మోదీ, ఇందులో ఏం తప్పు ఉంది? వాడు చేసేది ఇదే కదా, మమ్మల్ని ఆగం చేస్తున్న రోడ్ల పాలు తీసుకొచ్చిండు. అడిగేది ఇదే నీటు. ఇప్పుడు మేము నీటు మాకు వేరే పేపర్ కావాలంటే ఇస్తారా? ఇయ్యరు. మా చచ్చిపోయిన వాళ్ళు వాపస్ తీసుకురామంటే ఇస్తారా? ఇయ్యరు. ఇదే అడగనికి వస్తుంటే ఆయన ఎవరో మహాన్ నాయకుడు వచ్చేమడుగుతుండు, మీకు పైసలు ఇచ్చిర్రా ఎవరన్నా, మీరు ఎందుకు ఇట్లా వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడుతుర్రు అంటే ఎంతోమంది చచ్చిపోయారు, మరి వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడిరా మీరు ఎవరన్నా? పోస్కో రేప్ కేసులలో విక్టిమ్లు వాళ్ళు ఏంటిది రేపులు చేసి మంచిగా దర్జాగా తిరుగుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? వాళ్ళ పెళ్ళం గురించే నొప్పి అయిందా నీకు? వాళ్ళ పెళ్ళం నీకేమవుతుంది అని అడిగినా అన్న. తప్పు అడిగినా? రైట్. ఇప్పుడు ఈ ఇష్యూలో ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన రిజైన్ చేస్తే మొత్తం సెటరేట్ అయిపోతుంది కాదు. ఎందుకంటే రిజైన్ చేసేది ఆయనే కాదు, పిఎం దిగితే ఇదంతా కరెక్ట్ అవుతుంది. ఆ ముసలోన్ వల్లనే మొత్తం అంతా ఆగమాగమైందన్న, చెప్పాలంటే వాస్తవం. ఓల్డ్ మైండ్ సైకాలజీ జనరేషన్లో యూజ్ చేస్తే రోడ్ల పాలు చెప్పులతోని పోలీసులు అంతా దెబ్బలు తింటున్నారంటే ఇప్పుడు మీరు మా మైండ్ సైకాలజీలను అర్థం చేసుకోండి. ఎంత తీవ్రంగా మా మైండ్ సైకాలజీలు డిస్టర్బ్ అయ్యి మేము డిప్రెషన్లలో పోతున్నామో మాకే తెలుసు. అంత నీట్గా ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తుంటే స్టూడెంట్స్ అని చూడలేదు, లేడీస్ అని చూడలేదు, ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, బ్లడ్ కూడా చాలా రావడం జరిగింది. అసలు ఎట్లా చూడొచ్చు? మన బ్యూటిఫుల్ దేశం సిగ్నిఫికెన్స్ ఇదే కదా అన్న. నిజాయితీ కోసం మాట్లాడితే తలకాయలు వలుగుడు, ప్రెగ్నెంట్ లేడీలను చూసుడు ఉండదు, కట్టెలు ఎడబడితే ఆడ వేస్తున్నారు, లేడీ కానిస్టేబుల్తో దెబ్బలు తెప్పించాలి తప్ప ఒక సెక్షన్ ఉంటుంది పోలీస్ వాళ్ళకి, ఆ సెక్షన్ కూడా మిసించి కట్టెలు ప్రైవేట్ ప్లాట్లలో వేసిర్రు. అసలు చెప్పకూడదు కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే చాలామందికి తెలియదు ఈ ముచ్చట. ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఇట్లానే జరుగుతుంది వాస్తవం ఇది.
స్టూడెంట్స్ అందరినీ కూడా బీజేపీ నాయకులు మాట్లాడుకుంటూ టెర్రరిస్టులు లాగా బిహేవ్ చేసినారు, అందుకే మేము కొట్టాల్సి వచ్చింది అని చెప్పేసి అసలు మాట్లాడుతున్నారు. ఉగ్రవాది పిఎంఏ ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ టెర్రరిస్ట్ పిఎంఏ. ఉగ్రవాది 20, 30, 50, 60, 100 ఉంటారేమో నాకు తెలిసి. దేశమంతా ఉంటుందా? దేశమంతా ఉండదా అన్న? ఉండరు. అంతా ఒక మాట మాట్లాడుతున్న ఉగ్రవాది అంటుంటే వాడొక చెప్రాసి, వాడే టెర్రరిస్ట్ చెప్పాలంటే ఫస్ట్. ఇంతవరకు ఇంత అవుతుంది, ఒక్కసారి వచ్చి మాట్లాడిండా వాడు? రాహుల్ గాంధీకి ఏం దూలా? ఆయన వచ్చి తన్నులు తిన్నాడు, అరెస్ట్ అయ్యిండు. ఈయనకేం అవసరం వచ్చింది? ఈయన మా సీఎమా? ఆ సీఎం గాడు ఏడి మేస్త్రి గాడు? వాడు వచ్చిండా? ఏడున్నాడు? పూరీలు చేసుకుంటా కూర్చున్నాడు మన్మన్తోని. ఆ పూరీలు మేము ఈడ చేసుకుంటా కూర్చున్నాం ఇగో బిచ్చపొల్ల లెక్క. ఎందుకు ఆయన కొడంగల్లో కూడా మనుషుల చేతిలో దేశం ఇస్తే ఆగం కాదురా బై, సర్వనాశనం అవుతుంది చెప్పాలంటే. ఆ పిఎం ఒకడు వేస్ట్ గాడు, ఆ చెప్రస్ గాడు అట్లున్నాడంటే ఈడొకటి సీఎం గాడు ఇట్లున్నాడు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ రాహుల్ గాంధీని అరెస్ట్ చేసే వరకు కొడంగల్లో కూర్చొని ఆ నీట్ పేపర్ మీద మేము కూడా చేస్తున్నామని తెలుసా మీకు? ఉసరివెల్ అంటే ఏంటి తెలుసా? మన సీఎం అది. ఏడా పంట ఉంటే ఆడ పోయి పంట గుంజే వేస్ట్ ఫెలో వాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే ఇజ్జత్ పోదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, కాంగ్రెసే కదా. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిందంటే ఏదో ఒకటి చెప్పాలి. ఇంతకుముందు అదే చెప్పిన ఆడ పెండ పడేసి ఉంటే ఆ పెండని రంగు లెక్క పెట్టుకుంటారు పొలిటికల్ వల్ల. అట్లాంటి మనుషులు తినమంటే కూడా తింటారు, అట్లాంటి మనుషులు. కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ సీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తల వెనకాల పెద్ద పెద్ద పార్టీలు ఉండి వాళ్ళని నడిపిస్తున్నాయి రాజకీయంగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాకు ఈ జనరేషన్కి, యూత్ జనరేషన్కి, కాక్రోచ్ జనతా పార్టీకి ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు. మాకు మేమే సపోర్ట్ ఉన్నాం. మా ఇండియా యూనిటీగా ఈరోజు బయటికి వచ్చిందంటే మీరు ఎంత దరిద్రమైన పని చేసిర్రు, ఎంత వేస్ట్ పని చేసిర్రని ఈరోజు రోడ్ల పాలన మేము అవుతున్నాం. రోడ్ల మీద వచ్చి ఇట్లాంటి స్లోగన్లు ఎత్తున్నామో దాన్ని మీరు ఆలోచించి చూడండి ఒకసారి. తెలంగాణ విషయానికి వస్తే ప్రభుత్వం ఏర్పడి 2.5-3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేడు. అండ్ 27,000 స్కూళ్ళు ఉంటే దాన్ని 4,000 స్కూళ్ళకే సెట్ చేసేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? ఆ మెస్సిని పిలిపించిండు కదా, ఇవన్నీ వాళ్ళకిచ్చే మెస్సిని పిలిపించిండు. ఆ చెప్రాసి గాడు ఏం చేసిండు? వానికంటే ఇంకా నేను ఏమనాలి, చీచి ఆడొస్తుండని ఫుట్బాల్ ఎన్ని కోట్లు పెట్టి ఫుట్బాల్ ట్రైనింగ్ ఇచ్చిండట. ఆ ఫుట్బాల్ పోతే ఆడ పోయింది, ట్రైనింగ్ ఇచ్చిండు. సేమ్ అట్లనే రాష్ట్రం కూడా అట్లనే పోతుంది. ఈ చాలా మంచి పరిపాలన ఇస్తున్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కదా. తీసుకొని కొడతా ఎవరది చెప్పిందో? ఎడబోతుంది, ఎక్కడ మంచిగా పోతుందని వీళ్ళంత మంది వచ్చి మేము బిచ్చపొల్ల లెక్క అడుక్కుంటా నిలబడ్డామా ఈరోజు? ఏడా ఎంత మంచి అవ్వా ఏం పరిపాలన. బస్సులో నిలబడి ఒకసారి నీ అవ్వ ఒక్కడు కొడితే ఆడపోయి పడతాంది ఒకటి. నిజాయితీగా పోయే మనుషులకు కూడా సీటులు దొరుకుతలేవు. ఆ బస్సులు చల్లకుండా ఏం కొట్లుడుతుండ్రు. మంచిగా ఎత్తుండంట. అసలు చెప్తున్నా కదా, వాడు వచ్చిండు, ఆ పిఎం గాడి సీఎం గాడి ఇద్దరు కలిసి సర్వనాశనం చేస్తున్నారు. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రొటెస్ట్ విషయంలో, ఈ స్టూడెంట్స్ విషయంలో, నీట్ ఎగ్జామ్ విషయంలో ఒక్కటే మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? ఏం చెప్పదలుచుకోలేనన్న. ఈ పిచ్చి పిచ్చి పనులు, జేబు గరం చేసుకునే పనులు ఆపేసి ఇండియాకి మీరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ లెక్క వ్యవహరించి ఎవరి హక్కు ఎట్లుందో వాళ్ళకి ఆ హక్కు ఇస్తే మిమ్మల్ని గాడు అనకుండా గారు అనే గౌరవం మేము ఇస్తాం మీకు. మీరు మీ వల్ల ఈరోజు ఎంతోమంది ఇంట్లో చనిపోయినరు పిల్లలు, ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చనిపోయినరని ఇంతవరకు కోలుకొని కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి దానికి మీరు ఏది చేయకుండా ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, వాళ్ళు ఎవడో వర్పాలిత్తుండు, ఏదో వేస్తుండు అని పిచ్చి పిచ్చి చిల్లర మాటలు బంద్ చేసి ఆ రిజిగ్నేషన్ ఫస్ట్ పిఎం రెసిగ్నేషన్ ఇవ్వాలి. మోదీ రెసిగ్నేషన్ ఇస్తే మైట్ బి అవర్ ఇండియా విల్ చేంజ్, ఐ థింక్ సో. అండ్ ఈ ముసలోళ్ళని తీసి ఫస్ట్ పాడవాడేయాలి అబ్బా. ఈ ముసలోళ్ళని తీస్తే ఫస్ట్ పోతుంది. యూత్ జనరేషన్ రావాలి, యూత్ పరిపాలనలు ఉండాలి. ముసలోళ్ళ వల్ల మొత్తం ఇండియా కూడా ముసలిది అయిపోతుంది, ఇది చచ్చిపోతుంది ఒక రోజు. ఇండియా కూడా చచ్చిపోతుంది. ఆడొక కాలు బొందలు పెట్టుకొని ఒక కాలు మమ్మల్ని కూడా ఆ బొందలనే పట్టుకోబోతుండు మోదీ గారు. భారతదేశానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ హాని చేసేవాళ్ళు, భారతదేశ సమగ్రతను దెబ్బతీసేవాళ్ళు, భారతదేశ వ్యవస్థ మీద తప్పుడు అంటే లేనిది లేనట్టుగా, అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసేవాళ్ళు, ఎవరైతే ఆటంకవాదులు, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారో వాళ్ళు రాజకీయ నాయకులైనా సరే, ఎవరైతే ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరూ కూడా యాంటీ నేషనలే. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళు యాంటీ నేషనల్ ఎవరో, ప్రభుత్వంలో వండుకుంటూ ఇలాంటి కూనీలు చేసేవాళ్ళు యాంటీ నేషనల్స్. నేను అదే అంటున్నా, ప్రభుత్వాలు ప్రశ్నించడం జన్మ హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. సో దాన్ని శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అది ఎలా దేశద్రోహం అవుతుంది? అసలు దేశద్రోహం అంటే ఏంటో ఈ ద్రోహులకు తెలుసా? దేశద్రోహం కేసు ఎప్పుడు పెడతారు?
చెప్పండి. దేశద్రోహం ఎప్పుడైతే తీవ్రవాద సంస్థలకి ఎవరైతే సహకరిస్తారో, ఎవరైతే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా ఉంటారో, ఎవరైతే మన నిగూఢంగా అంటే గూఢాచారిగా వ్యవహరించి మన దేశ రహస్యాలు వేరే వాళ్ళకి చేరవేస్తారు, వేరే దేశానికి చేరవేస్తారో, ఎవరైతే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు అంటే యాంటీ నేషన్స్. వీళ్ళు కాదు, స్టూడెంట్స్ కాదు యాంటీ నేషన్స్. స్టూడెంట్స్కి ఏం తెలుసండి, మరొక తెలంగాణ ఉద్యమం లాగే భారతదేశంలో ఒక ఉద్యమం స్టార్ట్ అవ్వబోతుంది. ఖచ్చితంగా ఇది పెను ప్రమాదాన్ని ఏదైతే పెను మార్పుల్ని తీసుకురావడానికి అవకాశం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే దీనికి పరిష్కారం లేదు, దొరుకుతుందా? నాట్ ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు రాజీనామా చేస్తే దీనికి పరిష్కారం దొరకదు. ఖచ్చితంగా మోడీ గారు కూడా దీనికి రాజీనామా చేయాల్సింది. మీరు చూసుకున్నట్లయితే గతంలో ఇదే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు ఆయన మీద వచ్చినటువంటి వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఏం చేశారు, రాజీనామా చేశారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ ఇంత పెద్ద తప్పు జరిగినప్పుడు ప్రభుత్వం దీన్ని సామాజిక నైతిక బాధ్యతగా తీసుకొని ఎందుకు రాజీనామా చేయదు? ఇక్కడ రాజీనామా చేయడమే కాదు, ప్రజాస్వామ్యంలో మార్పులు తీసుకురావాలి. అదేవిధంగా సెక్యులర్ అనే పదాన్ని కాపాడాలి. ముఖ్యంగా ఇక్కడ సెక్యులర్ అనే పదాన్ని కాపాడాలి. ఎవరైతే జాతుల మధ్య అదే కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో సమ్ కైండ్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలి. వీళ్ళే యాంటీ నేషన్. సో కాబట్టి ఇలాంటి వాళ్ళలో మార్పులు తీసుకురావాలి. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఇక్కడ నైతిక బాధ్యతగా తీసుకొని గతంలో ఏ విధంగా అయితే వాజ్పేయి గారు రిజైన్ చేశారో అదే విధంగా మోడీ గారు కూడా రిజైన్ చేయాలి. థ్యాంక్ యూ. రైట్, మనతో పాటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్న గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో ఏం కోరుకుంటున్నారన్న మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున స్టూడెంట్స్కి ఎటువంటి భరోసా ఇస్తున్నారు అసలు? ముందుగా ఆంధ్రప్రభ తరఫున ఆంధ్రప్రభ ప్రేక్షకులకు కేటీఆర్ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ధర్నా కార్యక్రమం కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించిన నాయకులు విద్యార్థి సంఘాలు ఏదైతే పోరాడుతున్నాయో, ఏదైతే నీట్ ఏదైతే పేపర్ లీక్ అయిందో దాని సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయమని చెప్పేసి అక్కడ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. దానికి నిరసనగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా వర్కింగ్ ఫ్రెండ్ కేటీఆర్ గారు కూడా దానికి మద్దతు తెలుపుతూ ఈరోజు ధర్నా పార్టిసిపేట్ చేయడం ఉంది. మేము కూడా ఎంటర్వ్యూ చేస్తున్నాం. అంటే మోడీ గారి పాలనలో చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 13 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ఒక మంచి తెలంగాణ ప్రజలకు కానీ భారతదేశ ప్రజలకు కానీ ఒక్క మంచి పని చేయలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాలు మా పార్టీ తెలంగాణ రాష్ట్ర కొత్త రాష్ట్రానికి ఇంత కూడా సపోర్ట్ చేయలేదు మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వం. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఖచ్చితంగా కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ ఖచ్చితంగా బర్తరఫ్ చేయాల్సిందే. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న స్టూడెంట్స్ కావాల్సిన దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను చెప్పింది. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం బర్తరఫ్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు 13 సంవత్సరాలు అంటే 26 కోట్ల ఉద్యోగాలు ఇమ్మడే బర్తరఫ్ చేయాల్సిందే. మేము అది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మోడీ గారిని కోరుతున్నాం. కేవలం విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తను రిజైన్ చేయడం వల్ల విద్యా వ్యవస్థ అంతా గాడిన పడుతుంది అనుకోవచ్చా? 100% ఒక్కరిని బర్తరఫ్ చేస్తే మిగతా మంత్రులు కూడా లేకపోతే ప్రభుత్వం కూడా గాడిన పడుతుంది, దారికి వస్తారు. అంతే తప్ప ఇట్లా వ్యవస్థలు ఇట్లా విచ్చలవిడితరం ఎవరు ఇష్టానుసారంగా ఇట్లా ప్రశ్న పత్రాలు అమ్ముకుంటూ పోతుంటే అసలు భారతదేశ ప్రజలు విద్యార్థులు సంవత్సరాల తరబడి పరీక్ష చదువుకొని పరీక్ష రాస్తారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఇట్లా ఎవరి కాడు డబ్బులు పెట్టి కొనుక్కుంటుంటే ఇట్లా ప్రభుత్వం సంబంధించిన మంత్రులు దాన్ని చూసినట్టు వివరిస్తుంటే ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయింది కదా. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే భారతదేశ విద్యార్థులు మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా బర్తరఫ్ చేయాల్సిందే. ఈ ఒక్క మంత్రే కాదు, ఏ భారతదేశంలో ఏ మంత్రి అయితే ఇట్లా అవకతవకలు పాల్పడుతుండో అవినీతి పాల్పడుతుండో ఖచ్చితంగా అందరి మీద చర్య తీసుకోవాల్సింది మోడీ సందర్భం కోరుతున్నాం. రైట్, ఈ సీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దాదాపు 25-30 రోజుల నుంచి పార్టిసిపేట్ చేసుకుంటూ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇప్పటివరకు స్పందించని కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రాహుల్ గాంధీని అరెస్ట్ చేసే వరకు రోడ్లు ఎక్కినారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అందరూ భారతదేశంలో విద్యార్థులతో ఒకవైపోతున్నారు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మేము వెనుకబడిపోతున్నామని రాహుల్ గాంధీ ఉటావుటిన వేసి మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయడం ప్రయత్నం చేసిండు. మేము ఖచ్చితంగా ప్రజలంతా గమనిస్తున్నారు, విద్యార్థులు గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ ఓన్లీ యాక్టింగ్ చేస్తుంది తప్ప నిజమైన చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. ఓన్లీ వెనకబడిపోతున్నాం రాజకీయంగా అని చెప్పేసి ఉద్దేశంతో చేస్తుంది తప్ప నిజంగా కూడా 20 రోజుల నుంచి చాలా సందర్భంలో సీజేపీ వాళ్ళు పోరాటం చేస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడి నుంచి ఇన్ని రోజులు ఎక్కడ అనుకుంటూ ఏం చేసిండు? కనీసం ఆయన తరపున స్టేట్మెంట్ ఏమింది? విద్యార్థులకు కావాల్సిన మద్దతు ఏంది? విద్యార్థులకు కావాల్సిన భవిష్యత్తు గురించి ఏమైనా మాట్లాడిన సందర్భం లేదు. ఏదో 2 గంటలు ధర్నా చేసిండు, పోలీసులు ఎత్తుకుపోయి లోపల వాడారు, కథం అయిపోయింది. ఏదో చిన్న బ్లడ్ వచ్చింది, దాని మీద పెద్ద అవకతవకలు చేస్తుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క ప్రశ్నిస్తలేడు.
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మీద కేటీఆర్ గారి మీద అవాకులు చవాకులు వెళ్తుండు. నీకు చిత్తశుద్ధి ఉంటే నిజమైన ప్రధానమంత్రి భయపడకుంటే నిజాన్ని కేసులు బయటకు దూరాలనుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని ప్రశ్నించాల్సిన బాధ్యత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంది. అయ్యాన్ని పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ హేళన చేస్తూ మాట్లాడుతుండు. ఇది ఖచ్చితంగా తీవ్రంగా ప్రజలు గమనిస్తున్నారు, విద్యార్థులు గమనిస్తున్నారు, నిరుద్యోగులు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాబోయే రోజులలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. 1000 మీటర్లు గోతి చేసి పాతి పెట్టే రోజులు కథలు ఉన్నాయి. ఈ విద్యార్థులే నిరుద్యోగులే కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భం తెలియజేస్తారు. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రికి కానీ లేకపోతే విద్యార్థి లోకానికి కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం సందేశం ఇస్తారు? ఖచ్చితంగా మేము విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థి లోకానికి ఒకటి చెప్తున్నానంటే నీటి ప్రశ్నపత్రం లీక్ అయింది. ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులు కానీ దానికి సంబంధించిన మంత్రిని కానీ ఇమ్మీడియట్ బర్తరఫ్ చేయాలి. రాబోయే రోజుల్లో ఇట్లాంటి నీటి పత్రికలు మన బయట వాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత, లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు దాదాపు అధికారం 2014 అధికారం రాకముందుకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. వెంటనే 2 కోట్ల మంది ఇప్పటికే 13 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నిరుద్యోగులందరికీ విద్యార్థులందరికీ హామీ ఇవ్వాలి. ఖచ్చితంగా సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వాలి. ఇచ్చే వరకు మీకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటాం. మేము 10 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు మా కేసీఆర్ గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,65,000 ఉద్యోగాలు ఇచ్చిండు. దాదాపు 50,000 మందికి నోటిఫికేషన్ ఇచ్చిండు, రిటర్న్ టెస్ట్ రాపించిండు. ఓన్లీ నియామక పత్రాలు రేవంత్ రెడ్డి ఇచ్చి నేను ఇచ్చిన చెప్తుంటాడు. అవి కూడా మా కేసీఆర్ గారు ప్రభుత్వాలకే అధిక వస్తాయి కాబట్టి దాదాపు 2 లక్షల పైచిలకు కేసీఆర్ గారు దాదాపు 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇచ్చిండు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం భారతదేశం మొత్తం విధంగా దాదాపు సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పటికి 13 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 26,000 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే బాధ్యత మోడీ గారి ఉంది. దాన్ని ఫిలప్ చేయాలని చెప్పి కోరుతున్నాం. నమస్తే. నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రొటెస్ట్ ద్వారా? అసలు విద్యార్థి లోకానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు గత వారం రోజులుగా జంతర్ మంతర్ వద్ద ఏం జరుగుతుందని. మీరు మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి 152 సార్లు పేపర్ లీక్ అయిందన్న. 1 కాదు 2 సార్లు కాదు, 152 టైమ్స్ పేపర్ లీక్ అయినప్పుడు నాట్ ఈవెన్ అ సింగిల్ టైం, ఒకసారి కూడా 152 టైమ్స్లో కన్విక్షన్ లేదు. అంటే దీనివల్ల ఏమవుతుంది? విద్యార్థుల బతుకులు మీరు ఆగమాగం చేసేసారు. మీరు విద్యార్థులతోని ఇంత భీకరంగా మీరు ఆటలు ఆడుతున్నారంటే మీరు పార్లమెంట్ లోపల కూర్చొని మీరు బిల్లులు పాస్ చేసే సమయం పోయింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు స్టూడెంట్స్ మధ్యలో కూర్చొని మాట్లాడండి. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి బాధ్యుడైన కారణమైన ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ముమ్మాటికి 100కు 100% ఆయన రాజీనామా చేయాల్సిందే. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా చేయడం ద్వారా సమస్య అంతా తొలగిపోతుంది అనుకుంటున్నారా? 100% ఆయన జరిపితే రాజీనామా ద్వారా సమస్య తొలగుతుందని మేము అనట్లేదు. కానీ అది ఒక చాలా గట్టి మెసేజ్. భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాజకీయ నాయకుడికి గుండెల్లో మారుమవుతుంది. నెక్స్ట్ టైం ఏదైనా నీట్ తప్పు జరగాలంటే ప్రతిదీ మీరు ప్రతి పేపర్ లీక్ మీకు అహ్మదాబాద్ నుంచి ఎందుకు అవుద్ది, గుజరాత్ నుంచి ఎందుకు అవుద్ది, ప్రతి ర్యాంక్ టాప్ ర్యాంక్ గుజరాత్కి ఎట్లా వస్తుంది? 152 టైమ్స్ లీక్ అయినప్పుడు మీరు ఒక్కసారి కూడా కన్విక్షన్ ఎందుకు జరగదు? సో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. ఈ ఇష్యూని బేస్ చేసుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఇష్యూని వాడుకుంటున్నాయి, విద్యార్థులను వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా తీసుకోవట్లేదు. రాజకీయాలకు పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా స్టూడెంట్స్తో వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ తప్పును సరిదిద్దుకోవాలి. మీరు రాజకీయాలు పక్కకు పెట్టి మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ప్రజల పక్షాన, మీరు స్టూడెంట్ పక్షాన ప్రజల మధ్యలో కూర్చొని ఈయన రాజీనామా చేస్తాడు, నెక్స్ట్ నీట్ నుంచి ఈ మిస్టేక్స్ అవ్వవు, ఇది లీక్ అవ్వదని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. వాళ్ళు తల్లిదండ్రులు వేదనలు ఉన్నారు, పిల్లలకు తిండి లేదు, రాత్రి 12 గంటలకు ఫుడ్ వస్తే కూడా ఆ వ్యాన్ కూడా సీజ్ చేస్తున్నారు. మీరు ఆ బాధ తెలుసా? నరేంద్ర మోదీకి పెళ్ళై 2 ఆడపిల్లలు ఉంటే ఈ బాధ తెలుస్తుంది. నేనేమంటున్నా అంటే ఏ పార్టీ కూడా రాజకీయాలకు తీసుకుంటలేదు. మీరు ఇక్కడ మేము తీసుకోము, మీరు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వచ్చి కూర్చొని అది క్లియర్ చేయమని చెప్పండి. ప్రధాని గారిని ఆయన ఇమీడియట్ రిజిగ్నేషన్ ఇవ్వమని చెప్పండి. ఏ రాజకీయ పార్టీ రాజకీయ దానికి సౌలభ్యం తీసుకుంటుందండి? ఎవరు తీసుకోరు కదా. మీరు రెస్పాండ్ చేయలేదు కాబట్టి మేము రావాల్సి వచ్చింది. రైట్. ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏ ప్రభుత్వమైనా ఏర్పడడానికి విద్యార్థుల ఓటింగ్ చాలా ముఖ్యం అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఇష్యూ జరిగినాక కూడా బీజేపీ స్పందించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది జరిగిందే బీజేపీతోనే. ప్రతిసారి నేను మళ్ళీ చెప్తున్నా, 152 సార్లు గత 12 సంవత్సరాల్లో వివిధ పేపర్లు లీక్ అయినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు? తద్వారా మేము రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. భారతదేశాన్ని మీరు ఇక అందరు ప్రజల కళ్ళ గంతలు కట్టుకొని మేము పాలన సాగిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. కేటీఆర్ గారు చాలా ముందు తన ఒక వ్యక్తిగత ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు నేపాల్లో జరిగినట్టు జరగకూడదు, శ్రీలంకలో జరిగినట్టు జరగకూడదు. అంటే జెన్జీ లాంటి యువతకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి కావాల్సిన ఏదైతే అధికారాలు ఉన్నాయో, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదా సపోర్ట్ కావాలో
కరెక్ట్ పరిపాలన వాళ్ళతో ఉండండి అని చెప్పేసి ఈ హెచ్చరిక ఎంతో ముందు జరిగింది. నిద్రపోతుందా, సోమరిపోతు నిద్రపోతుందా కేంద్ర ప్రభుత్వం? సో 100% మీరు చెప్పింది నిజము. బీజేపీ తప్పులో ఉంది కాబట్టి ఈ యువతకు సపోర్ట్గా బీజేపీ రావట్లేదు. కేంద్ర మంత్రి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మన ప్రధానమంత్రికి వచ్చే నష్టం ఏంటి? ఏం లేదు కదా. మీరు ఆయన రాజీనామా నుంచి ఎందుకు ఆపాల్సి వస్తుంది? ఎందుకు ఆపాల్సి వస్తుంది అంటే దీంట్లో ప్రధానమంత్రి గారు కూడా ఇన్వాల్వ్ ఉన్నది మేము అనుకోవచ్చు కదా. సో ఈ ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. ఈ రోజు తర్వాత యువత బీజేపీతో లేదు. చాలా అంటే అలా కాకుండా ఒకవేళ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని తప్పిస్తే మా తప్పు మేము ఒప్పుకున్నట్టే అని బీజేపీ ఆలోచిస్తుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు వాస్తవంగా జరిగేది కూడా అదే కాబట్టి మీరు ఎందుకు పంతానికి పోతున్నారు? అవును, కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఇది కూడింది కాబట్టి మాతోని మిస్టేక్ జరిగింది, మేము రాజీనామా చేస్తున్నాం చెప్పండి. మీరు గొప్ప వాళ్ళు అవుతారు కదా. తప్పులు ఎవరితోనన్నా జరుగుతాయి, ఎవరన్నా జరుగుతాయి. అది ఒప్పుకోవచ్చు కదా, కానీ ఒప్పుకోవట్లేదు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. ఏం చెప్పదలుచుకున్నారు విద్యార్థులకు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ ఇష్యూ మీద ఏం చెప్పదలుచుకున్నారు? విద్యార్థులకు మీరు సమన్వయంతో ఉండండి. మీ ఆవేదనను మేము అర్థం చేసుకుంటాం. మీ దీక్షకు, మీ పోరాటానికి మేము అన్ని రకాలుగా మద్దతు ఇస్తాం. తప్పకుండా మీ న్యాయమైన డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తీర్చే వరకు మీ తోడుగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, బిడ్డ ఇప్పుడే ఓటమి అంచులకు వెళ్ళిపోయిండు. 12 ఏళ్లుగా ఎదురు లేదని విర్రవీగిన నరేంద్ర మోడీకి ఈ విద్యార్థుల చేతిలోనే పతనం రాసి పెట్టి ఉంది. రేపు అందుకనే నువ్వు వీడియో కాల్ చేసి వీడియో రిలీజ్ చేయడం కాదు బిడ్డ, నువ్వు విద్యార్థుల మధ్యకు వచ్చి జరిగిన దానికి క్షమాపణలు చెప్పి వాళ్ళ న్యాయమైన డిమాండ్లకు మద్దతిచ్చి వాటిని పరిష్కరించమని డిమాండ్ చేస్తారు. బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ ఇష్యూని రాజకీయంగా వాడుకుంటున్నాయి కొన్ని పార్టీలని ఆరోపిస్తున్నారు. మీరు రాజకీయం చేయకపోతే గాడిదలు కాస్తున్నారా? ఏం గడ్డి పీకుతున్నారా? ఏం చేస్తున్నారు? సోయి ఉందా మీకేమైనా? మొత్తం ఇన్ని రోజులుగా ఇంతమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన మీకు అర్థం కావట్లేదు. బీజేపీ అంటే కొంతమంది మరి అదానీ అంబానీల పార్టీ, వ్యాపారస్తుల పార్టీ, పేదవాళ్ళ పార్టీ కాదు కాబట్టి పేద బిడ్డల ఆవేదన బాధ తెలియదు. అందుకనే కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు. బిడ్డ మీ కళ్ళు తెరిపించబోతున్నాం. ఈ విద్యార్థి లోకం మీకు 50 రోజుల్లో కర్రు కాల్చి వాత పెట్టబోతుందని చెప్పి తెలియజేస్తాం. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో తను రిజైన్ చేయడం వల్ల విద్యా వ్యవస్థ అంతా గాడిన పడుతుంది అనుకోవచ్చా? వాళ్ళకు భయం, ఒక భక్తి, దాని మీద ఉన్న సీరియస్నెస్ తెలుస్తుంది. కాబట్టి ఒకప్పుడు ఈ దేశంలో ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే కేంద్ర మంత్రి రాజీనామా చేసినటువంటి దేశం. ఇంతమంది విద్యార్థుల ఆవేదన కంటే నీకు ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా ముఖ్యమో నరేంద్ర మోడీ ఆలోచించుకోమని చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు తనని రిజైన్ చేయడం వల్ల మా తప్పు ఒప్పుకున్నట్టయితుందని బీజేపీ ఆలోచిస్తున్న పరిస్థితి. తప్పు చేసుకుంటా పోతే మేము చూసుకుంటా పోవాలా? మీరేసుకొని గెలిచినా ఇంతమంది ప్రజల ఆశీర్వాదంతో గెలిచిండ్రు. కాబట్టి ప్రజల నిర్ణయాన్ని మీరు తప్పకుండా మరి ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ చాలా మంది యువతులు కూడా రావడం జరిగింది. మనతో పాటు ఒకరు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. హాయ్ అండి. ఎందుకు మీరు ఇక్కడ రావడానికి ఎందుకు ముఖ్య కారణం ఏంటి అసలు? అంటే పక్కన వాళ్ళకి అంటే బైపీసీ వాళ్ళకి లాస్ వచ్చింది కాబట్టి నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల నేను కూడా ఇక్కడికి వచ్చా. నేను బైపీసీ స్టూడెంట్ని కాదు, కానీ వాళ్ళ కోసం ఒక స్టాండ్ తీసుకుందామని వచ్చాను. ఓకే, సో మీరు ఒక డెమోక్రటిక్ మనిషిలానే వచ్చినారా లేకపోతే సీజేపీకి కూడా మీరు సపోర్ట్ చేయడానికి వచ్చినారా? అంటే సీజేపీ అనేది యూత్ లైక్ జెన్జీ కిడ్స్ ఫామ్ చేసిన పార్టీ. నేను ఇప్పుడు దాన్ని అపోజ్ చేస్తలేను, సపోర్ట్ చేస్తలేను. లైక్ ఎట్లా అంటే ఏదో వాళ్ళు మా కోసం ఏదో చేస్తున్నారు, దానికి నేను సపోర్ట్ చేస్తా. నేను ఇప్పుడు దేనికి వచ్చినంటే నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల చాలామంది స్టూడెంట్స్ రీ ఎగ్జామ్ రాయకుండానే చనిపోయినారు. బికాజ్ పేపర్ లీక్ అవ్వడం వల్ల మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు చాలా బ్రెడ్ స్టూడెంట్స్, వాళ్ళ ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఏం చేసినా రావు. అంటే ఇప్పుడు లైక్ ఎంతమంది పెట్టినా వాళ్ళు రాదు. అంటే ఫ్యూచర్లో మనం డాక్టర్స్ కోల్పోయినాం కదా, అదే ఎందుకు అదే గవర్నమెంట్ కరెక్ట్ ఉంటే ఇప్పుడు వాళ్ళు పోయేవాళ్ళు కాదు. అదే అంటే ఇది ఎందుకు మేము ప్రొటెస్ట్ ఎందుకంటే ఇలా గట్టిగా చేస్తేనే కదా ఫ్యూచర్లో మళ్ళీ పేపర్ లీక్ అవ్వదు. పేపర్ లీక్ అయినా కానీ పేపర్ లీక్ అవ్వదు, ఇంకా ప్రాణాలు కూడా పోవు. చదివే వాళ్ళకి సీట్స్ వస్తాయి. ఇంకా మళ్ళీ ఒకవేళ మనీ అంటే లైక్ మంచి చదవకపోయినా డాక్టర్ సీట్ కొనడం అనేది ఇండియాలో చాలా కరప్ట్. ఎంత 1,50,00,000 అది పేదవాళ్ళు అఫోర్డ్ చేయలేరు. బికాస్ ఇక్కడ ఇండియాలో నార్మల్గా ఒక ఫ్యామిలీకి 3 kids or 2 kids మినిమంగా ఉంటారు.
ఒక స్టూడెంట్ కోసం అంటే ఒక బిడ్డ కోసం అంతని ఖర్చు చేయడం అవ్వదు. ఎందుకంటే పక్కన ఇంకా ఇద్దరు అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఫ్యామిలీ అన్నాక అందరిని చూసుకుంటారు, ఒకరి కోసం అంత చేయలేరు. సో అంటే ఇక్కడ లేబర్ పిల్లలు చదువుతారు, బైపీసీ రైతు వాళ్ళు చదువుతారు, ఉన్నోళ్ళు చదువుతారు, లేనోళ్ళు చదువుతారు. అందరికీ ఈక్వల్గా అవ్వదు. సో అంటే పేపర్ లీక్ చేయడం వల్ల రిచ్ పీపుల్కి ఏం లాస్ లేదు, పూర్ పీపుల్కి లాస్ ఉంది. బికాజ్ ఇంకొకసారి లాంగ్ టర్మ్ చేద్దామన్నా కానీ వాళ్ళకి మనీ సఫిషియెంట్గా ఉండవు. ఎందుకంటే ఇంకా ఒకవేళ ఏజ్ పెరుగుతూ ఉంటుంది, ఒక దిక్కు మనీ సంపాదించాలి. ఎందుకంటే మమ్మీ పేరెంట్స్ వాళ్ళు ఓల్డ్ అయిపోతారు కదా, ఇంకా అదొక ప్రెజర్ ఉంటుంది. అంటే ఇక స్టూడెంట్స్లోకి ఏమొస్తుంది అంటే నేను ఏం చేయలేనా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఆ క్వశ్చన్ మార్క్ రావడంలో ఫ్యూచర్లో ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఇండియాకే లాస్, ఎవరికి లాస్ కాదు. ఇంకా ఫ్యూచర్లో మన పొలిటీషియన్స్ కూడా మేమే అవుతాం, మాలోనే ఎవరో ఒకరు అవుతారు. అంతేగాని అంటే వీళ్ళు ఉంటే మహా ఉంటే ఇంకా 20 years 30 years ఉంటారు. దాని తర్వాత ఇంకొకరు మాలాంటి వాళ్ళు మాలోనే ఎవరో ఒకరు అవ్వాల్సిందే కదా. మరి ఉండాలంటే అందరూ కొంచెం కరెక్ట్ వేలో మంచిగా ఉంటే అయితే చచ్చిపోతే ఇంకేం వస్తుంది, ఇంకొకరు మిగులుతారు. లైక్ ఒక్కొక్కరికి కొంతమందికి ఇందులో కొంతమంది గవర్నమెంట్ ఎగ్జామ్స్లో పోతాయి అట్లా. ఇంకా మా దేశంలో ఉన్న యువత తరపు నుంచి, యువ న్యాయవాదుల తరపు నుంచి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మా రిక్వెస్ట్ ఒకటే, విద్యా సంస్థలో జరుగుతున్న అవకతవకల్ని మీరు గుర్తించండి. మా యొక్క స్ట్రైక్కి, మా యొక్క ప్రొటెస్ట్కి మీరు గుర్తించండి. మేము ఎందుకు చేస్తున్నామో మీకు తెలియదా? ముఖ్య కారణాలు మీకు తెలియదా? మీరు అన్నీ తెలిసినా కూడా మీరు కళ్ళకి గుడ్డలు కట్టుకుని మేము కూర్చుంటామంటే, గంతలు కట్టుకుని కూర్చుంటామంటే మేము ముట్టిగా ఊరుకోము. ఈ ప్రొటెస్టు ఇంతకు డబల్ ఇంతలయ్యని చెప్పి దేశవ్యాప్తంగా పాకే ప్రయత్నం జరుగుతుంది. మీరు నేపాల్లో ఏం జరిగిందో చూసినారు, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూస్తున్నారు, ఇప్పుడు ఇండియాలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. యువతతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కాదు దేశాలు కదిలిపోతాయి అని చెప్పి మేము ఒకటే చెప్పదలుచుకున్నామన్నా. ప్రధానంగా మీ సీజేపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన రిజైన్ చేయడం వల్ల మొత్తం అంతా సెటరైట్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా కాదన్న. దీనికి దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న ప్రధాని మిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆయన కూడా ఇమ్మీడియట్గా రాజీనామా చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే ఆనాడు వాజ్పేయి గారు ఏ రోజైతే అవకతవకలు జరగడంతో ఆయన మినిస్ట్రీకి ఆయన రాజీనామా చేసినారు. ఈరోజు 15 సంవత్సరాలుగా ప్రభుత్వంలో వ్యవహరిస్తున్నాం. మీకు అధికారాన్ని మేము మీకు ఇచ్చినాం, మీరు తీసుకున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మా సమస్యల్ని ఎవరు పట్టించుకుంటారని మేము ఒకటే కోరుకుంటున్నాము. మీ టైం అయిపోయింది, మీ యొక్క టర్మ్ అయిపోయింది. మాకు జరగాల్సిన న్యాయం జరగకపోతే మీరు కూర్చున్న మీకు ఎక్కించిన ప్రభుత్వం మేము దించే ప్రభుత్వం కూడా మాదే అవుతుంది అని చెప్పి మేము ఒకటే తెలియపరుచుకుంటా ఉన్నాం. మేడం నమస్తే. హలో. ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రొటెస్ట్ ద్వారా? అసలు కేంద్ర గవర్నమెంట్ నుంచి మాకు సైలెన్స్ కాదు, సొల్యూషన్ కావాలి. అండ్ ద వే దే హ్యావ్ బిహేవ్డ్ ఎట్ ద జంతర్ మంతర్ ర్యాలీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. హౌ దే హ్యావ్ మిస్బిహేవ్డ్. నేను ఉమెన్ అని పర్టికులర్గా చెప్పట్లేదు, చిల్డ్రన్ అని పర్టికులర్గా చెప్పట్లేదు. ఎవ్రీ స్టూడెంట్ దేర్ ఎవరైతే ఫేస్ అయ్యారో ప్రతి ఒక్కరు మిస్బిహేవ్ ఫేస్ అయ్యారో ఎవ్రీ వన్ నీడ్స్ అన్ ఆన్సర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ అడ్రెసింగ్ హియర్. మేము క్వశ్చన్ చేసినంత మాత్రాన మమ్మల్ని యాంటీ నేషనలిస్ట్ అని ముద్ర వేయడము, లేకపోతే టెర్రరిస్ట్ అని ముద్ర వేయడం ఇది కరెక్ట్ కాదు. మీకు ఎంత దేశం మీద ప్రేమ భక్తి ఉందో మాకు అంతే దేశం మీద ప్రేమ భక్తి ఉంది. మేము కూడా భావితరం కోసం అంతే ఆలోచిస్తున్నాము. సో వీఆర్ ఫైటింగ్ ఫర్ టుమారో ఓన్లీ యాజ్ మచ్ యాజ్ యువర్. ఇది ఎడ్యుకేషన్ కాదు. నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా రిక్వెస్ట్ చేయాలి అనుకుంటున్నా. ఏమంటున్నా అంటే ఇంతమంది మీరు దగ్గర అయినప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేయకండి. ఈరోజు చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి, ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కానీ, E20 పెట్రోల్ కానీ, మైనింగ్ కానీ, వాట్ ఎవర్. అడ్రస్ ఎవ్రీ ఇష్యూ అండ్ దిస్ ఈస్ యువర్ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ పవర్. సో టేక్ అడ్రస్ ఎవ్రీ ఇష్యూ దట్ కెన్ బి టేకెన్ ఫార్వర్డ్. ఈ ఇష్యూ వెనకాల కొన్ని రాజకీయ పార్టీలు ఉండి స్టూడెంట్స్ ని రెచ్చగొడుతున్నాయని మాట్లాడుతున్నారు. ఇష్యూ వెనక రాజకీయ పార్టీలు లేవు, ఇష్యూని ఆధారంగా పెట్టుకొని రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నారు. దేర్ ఇస్ అ డిఫరెన్స్. ప్రతి స్టూడెంట్ మనసులో న్యాయం కోసమే స్టూడెంట్ వచ్చాడు, కానీ రాజకీయ పార్టీలు డే 1 రాలేదు, డే 2 రాలేదు. దీన్ని ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి మీరు సొల్యూషన్ గురించి మాట్లాడండి, అంతేగాని ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే స్టూడెంట్స్ ఏమీ ఫూల్స్ కాదు, అర్థం చేసుకోలేనంత. సో దే నో వాట్ ఈస్ రైట్, దే నో వాట్ ఈస్ రాంగ్, దే నో హూ ఈస్ యూజింగ్ దెమ్, దే నో హూ ఈస్ నాట్. సో ఐ రిక్వెస్ట్ స్టూడెంట్స్ ఆల్సో, don't sway towards anyone, stick to your cause, know the purpose and stand to it.
రైట్. ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతున్నా కానీ ఇన్ని రోజుల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా రియాక్ట్ అవ్వలేదు. జస్ట్ నిన్న మోడీ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు అసలు? ఇట్ ఈస్ హర్ట్ఫుల్ యాక్చువల్లీ. ఇన్ని డేస్ నుంచి ప్రొటెస్ట్ జరుగుతుంటే సైలెన్స్ ఉండడము ఇట్ ఈస్ వెరీ హర్ట్ఫుల్. కానీ వి కాంట్ జడ్జ్ ఎనీథింగ్ కూడా అని చెప్పాలి. అంటే ఇంత స్టేజ్ వరకు అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వాట్ ఈస్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అస్? అంటే ఇంత లాఠీ చార్జ్ అయ్యి ఇంతమంది అవస్థ పడే వరకు మీరు ఎందుకు వెయిట్ చేశారు? ఇంత స్టేజ్కి అవుతుందని మీకు తెలుసు. మీరు ఏమి ఇవాళ నిన్న వచ్చిన వాళ్ళు కాదు కదా. తెలిసి కూడా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వై డూ వాంట్ టు ఎస్కలేట్ ఇట్? అంటే దీన్ని ఆధారంగా తీసుకొని మరి ఆయనగా ఏమైనా పెద్ద చేంజెస్ చేయాలనుకుంటున్నారో? మేబీ హీఈస్ యూజింగ్ ద ప్రెషర్ ఆఫ్ ద పబ్లిక్ and he wants to make big changes in the cabinet. Maybe that is what my assumption is, but we don't know. We can't say adi maatlalem idi maatlalem, but we want answer as soon as possible. బట్ మీరు అనుకుంటున్న మీ స్టూడెంట్స్ అందరూ అనుకుంటున్న చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి అనుకోవచ్చు అసలు? రావాలి అని ఆశపడుతున్నాం. ఇప్పుడు ఒకరికి దేవుడికి మొక్కుతాము అంటే ఆన్సర్ వస్తుంది అనే కదా. సో ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ దే ఆర్ హోపింగ్ అండ్ రిక్వెస్టింగ్ ద సొల్యూషన్ ఓన్లీ. అందుకే ఎంత పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఓన్లీ జంతర్ మంతర్ దగ్గర కాదు, ఆల్ ఓవర్ ఇండియా ప్రొటెస్ట్ హ్యావ్ బీన్ స్టార్టెడ్. ఇర్రెస్పెక్టివ్ అంటే ఏ స్టూడెంట్ ఏ స్ట్రీమ్ అయినా కానీ ఇప్పుడు నాకు నీట్కి సంబంధం లేదు. ఈవెన్ దో ఐఎమ్ హియర్ బికాస్ ఐ నో దిస్ ఈస్ అ గుడ్ కాజ్. సో దానికి సంబంధం లేకుండా మేము అందరం వస్తున్నాము అంటే వీఆర్ హోపింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ అన్ ఆన్సర్. కాబట్టి మాకు నమ్మకం ఉంది, వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఉంది. కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ విత్ ద సేమ్ హోప్. మా నమ్మకాన్ని పూడగొట్టుకోకండి. ఎలా అయితే మీరు ఓట్స్ అడగడానికి వచ్చారో అలాగే మళ్ళీ మాకు ఆశని నిలబెట్టి మళ్ళీ ఓట్స్ అడగాలి అంటే ఇప్పుడు మా ఆశని పూడగొట్టకండి. థ్యాంక్ యూ.